అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్ కి చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా దాని టైర్ ఊడిపోయింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే యునైటెడ్ ఎయిర్లైన్స్ కి చెందిన బోయింగ్ 777-200 విమానం అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్లోని ఒసాకాకు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనుక వైపున ల్యాండింగ్ గేర్లో ఓ టైర్ ఊడిపోయింది. అది విమానాశ్రయంలోని పార్కింగ్ ల్యాబ్లో ఉన్న కారుపై బలంగా పడింది. దీంతో వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. టైరు ఊడిన విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించి లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లోని అత్యవసరంగా దించేశారు. అది సురక్షితంగా ల్యాండ్ అయింది. అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించామని ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన సమయంలో విమానంలోని 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. బోయింగ్ 777 విమానాల్లో 2 ల్యాండింగ్ గేర్లను 6 చొప్పున టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్ను డిజైన్ చేశారు. తాజాగా ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్ కి చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా దాని టైర్ ఊడి పడిపోయింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే యునైటెడ్ ఎయిర్లైన్స్ కి చెందిన బోయింగ్ 777-200 విమానం అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్లోని ఒసాకాకు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనుక వైపున ల్యాండింగ్ గేర్లో ఓ టైర్ ఊడిపోయింది. అది విమానాశ్రయంలో పార్కింగ్ లాట్లో ఉన్న కారుపై బలంగా పడింది. దీంతో వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. టైర్ ఊడిన విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించి లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దించేశారు. అది సురక్షితంగా ల్యాండ్ అయిందని, అందులో ప్రయాణికులకు మరో విమానంలోని గమ్యస్థానానికి పంపించామని ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఘటన సమయంలో విమానంలోని 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. బోయింగ్ 777 విమానాల్లో 2 ల్యాండింగ్ గేర్లను 6 చొప్పున టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడిన, డ్యామేజ్ అయిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్ను డిజైన్ చేశారు. తాజా ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.